హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే ఫ్రెండ్స్. అందరికీ సండే రోజు తీసిన బ్లాగ్ ఫ్రెండ్స్. ఇది పిల్లలతో స్టార్ట్ చేసిన. పిల్లలు మార్నింగ్గా లేచి ఎక్సర్సైజ్ చేస్తుండ్రు. ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా, నేనే చేపిస్తూ ఉంటాను. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు పిల్లలు. చాలా మంచిది కదా. పెద్దోడు అట్లా చేస్తే చిన్నోడు అట్లా చేస్తూ ఉంటాడు. వాడు పండుకొని చేస్తే వీడేమో ఇలా వాడు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్గా నేను మిల్క్ అండ్ బిస్కెట్లు ఇచ్చిన. మిల్క్ బిస్కెట్ తినేస్తాను. కొంచెం ఇట్లా ఎక్సర్సైజ్ లాగా చేసిన తర్వాత మిల్క్ బిస్కెట్ ఇస్తే వాళ్ళకి కొంచెం కడుపు నిండినట్లు ఉంటుందని అంత లోపల నేను బ్రేక్ఫాస్ట్ అది చేస్తూ ఉంటా. లోపల మిల్క్ తాగిండ్రనుకో కొంచెం మంచిగా ఆడుకుంటారు. అందుకే మిల్క్ బిస్కెట్ ఇచ్చిన. కొంచెం తినేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. ఇద్దరు మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. మా చిన్నోడు పెద్దోడికి తినిపిస్తుండు. చిన్నోడు బూస్ట్ తాగుతున్నమాట. అందుకే వానికి టేస్ట్ చూపిస్తున్నట్లున్నాడు. కొంచెం తినేసి మిల్క్ తాగేసి ఆడుకుంటారు. అంత లోపల ఫ్రెష్ అప్ అది చేసేసినంటే మంచిగా తినేస్తూ ఉంటారు ఇద్దరు. నేను చికెన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్, చూద్దాం రండి. నెక్స్ట్ చికెన్ కర్రీ వేసుకుంటుంది ఇక్కడ. దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నా, కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి పేస్ట్ చేసుకున్నా. అదే దీంట్లో వేసేసుకుందాం. కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం. ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, ఆనియన్ పేస్ట్ ఫ్రై. దీంట్లో మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. కొద్దిగా పెప్పర్ వేసేసుకుందాం. కొద్దిగా చికెన్ మసాలా, మనం ముందే సాల్ట్ వాటర్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ దీంట్లో వేసేసుకున్నాం. స్లోలీ కలుపుకోవాలి. మసాలా మొత్తం చికెన్కి పట్టే వరకు మనం కలుపుకోవాలి. ఇట్లా ఒక 10 minutes మూత వేసి పెట్టుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం ఏం గ్రేప్స్ తింటా అంటున్నాను, అందుకే వాష్ చేసి ఇస్తాను. నోయల్గా గ్రేప్స్ కావాలంట, వాష్ చేసి ఇస్తున్నా. తింటుండ్రు. ఇష్టమా మమ్మ? చాలా ఎప్పుడురా కనిపించిండ్రా? ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెము అంటే కొంచెం గ్రేవీలా కొంచెం అన్నంలో కలుపుకోవడానికి వచ్చాక వేసుకోవాలి మనము. అయిపోయింది ఆల్మోస్ట్. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర
కట్ చేసేస్తాను. కొద్దిసేపు మనం కట్ చేసేసుకుందాం. ఇష్టమా నీకు చికెన్ కర్రీ? ఆకలి వేస్తుందా? ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం అన్నం తినేసేద్దాము. ఆకలి వేస్తుంది పిల్లలకు. సండే అంటే లేట్ లేవడమే కదా, అన్నం కూడా అయిపోయింది. సండే అంటేనే వంట లేట్ అవ్వడము, బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది, లంచ్ కూడా లేట్ అవుతుంది. మనకు దొరికేది సండే ఒకరోజు రెస్ట్, వాళ్ళకి కొంచెం లేట్గా లేస్తాం మేము. నడుస్తాం. సరే ఓకే, మంచిగా హలో హలో. ఇట్లుంటుందండి మేము లేనప్పుడు కోతి పనులు. నీకు వేరే ప్లేట్ వేసుకొస్తావురా. హలో హలో తింటున్నాం ఫ్రెండ్స్. ఎట్లా అయిందినావా? సూపర్ అయింది. సూపర్ అయిందా? సండే అంటేనే మాకు లంచ్ లేట్ అవుతుందండి, అందుకే కొద్దిగా లేట్గా తింటున్నాము.